సార్, నేను ఇంట్లో వాటర్ సాఫ్ట్నర్ వాడుతున్నాను కానీ బాత్రూంలో తెల్లటి మరకలు ఇంకా ఉన్నాయి. దీనికి పరిష్కారం ఉందా? చూడండి, మీరు వాటర్ సాఫ్ట్నర్ చూస్తే అది కేవలం 600 పీపీఎం హార్డ్నెస్ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇది చాలామందికి తెలియదు. చివరికి బ్రాండెడ్ వాటర్ సాఫ్ట్నర్స్ కూడా 2000 పీపీఎం 2200 పీపీఎం వరకు హార్డ్నెస్ ఉన్న పనిచేస్తుందని చెప్పి అమ్ముతున్నారు. ఏదైనా వాటర్ సాఫ్ట్నర్ సాధారణంగా 600 పీపీఎం దాటితే సరిగ్గా పనిచేయదు, లేదా ఇతర లవణాలు, సల్ఫేట్స్, క్లోరైడ్స్ ఎక్కువగా ఉన్నా పనిచేయదు. ఎందుకంటే మేము దీన్ని ఓబీఆర్ అని అంటాము, అంటే అవుట్పుట్ బిఫోర్ రీజనరేషన్. తరచుగా ఉప్పు వేసి రీజనరేషన్ చేస్తూ ఉంటేనే అది మీకు సాఫ్ట్ వాటర్ ఇవ్వగలదు. కాబట్టి అంతకు మించి ఏమవుతుందంటే నీటి హార్డ్నెస్ తగ్గడం చాలా కష్టమవుతుంది. ఇప్పటి వరకు కూడా అలాంటి పరికరం ఏదీ లేదు. అంటే నీరు సాఫ్ట్ వాటర్ అయ్యాక మళ్ళీ హాట్ వాటర్గా మారితే అది దానంతటదే గుర్తించి రీజనరేషన్ చేసుకునే పరికరం అస్సలు లేదు. నీరు హార్డ్ వాటర్గా రావడాన్ని అది గుర్తించలేదు. కాబట్టి రీజనరేషన్ పూర్తయ్యాక మీరు ఆ ఉప్పేసి ఉంటారు. ఆ రీజనరేషన్ పూర్తయిన వెంటనే మీకు సాఫ్ట్ వాటర్ వస్తుంది. కొంత సమయం తర్వాత మళ్ళీ హార్డ్నెస్ పెరిగిపోతుంది. ఏ నీరైనా 50 పీపీఎం దాటితే అది హార్డ్ వాటర్ కిందే లెక్క. అది కూడా మీకు మరకలను కలిగిస్తుంది. దాన్ని మీరు పూర్తిగా తొలగించలేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నీటిని ల్యాబ్లో టెస్ట్ చేయించండి. ఒక్కలోడ హార్డ్నెస్ లెవెల్, నేను టీడీఎస్ లెవెల్ గురించి చెప్పట్లేదు, హార్డ్నెస్ లెవెల్ 600 పీపీఎం దాటితే మీరు హోల్ హౌస్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య తీరిపోతుంది. సార్,